మంగళ వాయిద్యాల శబ్దాలు, బంధువుల కోలాహలంతో ఆ కళ్యాణ మండపం అంతా ఎంతో శోభాయమానంగా వెలిగిపోతుంది. పట్టు చీరలో ఒళ్లంతా నగల అలంకారాలతో పెళ్లిపీటల మీద కూర్చున్న లాస్య దేవకన్యలా మెరిసిపోతుంది. చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన లాస్యను ఆమె తండ్రి రఘురాం ఎంతో ప్రాణప్రదంగా పెంచి ఈరోజు నగరంలోనే పేరున్న వ్యాపారవేత్త రాజశేఖర్ పెద్ద కొడుకు విక్రమ్తో వివాహం జరిపిస్తున్నాడు. విక్రమ్ చూడడానికి ఎంతో హుందాగా, విద్యావంతుడిగా చుట్టుపక్కల అందరినీ ఆకట్టుకుంటూ పెళ్లిపీటలపై వరుడి స్థానంలో కూర్చున్నాడు. లాస్య మనసంతా ఎన్నో అందమైన ఊహలతో, కాబోయే భర్త గురించి మధురమైన భావనలతో నిండిపోయింది. పురోహితులు మంత్రాలు చదువుతూ జీలకర్ర బెల్లం పెట్టే శుభముహూర్తం సమయం ఆసన్నమైందని గట్టిగా ప్రకటించారు. సరిగ్గా అదే క్షణంలో పెళ్లికొడుకు తండ్రి రాజశేఖర్ ఒక్కసారిగా లేచి, ఆపండి ఈ పెళ్లి అంటూ గంభీరమైన స్వరంతో గర్జించాడు. ఆ శబ్దానికి మంగళ వాయిద్యాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. మండపంలో ఉన్న బంధువులందరి ముఖాల్లోనూ ఆశ్చర్యం, భయం అలుముకున్నాయి. రఘురాం కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమైంది? ఎందుకు పెళ్లి ఆపమంటున్నారు? అంటూ చేతులు జోడించి అడిగాడు. రాజశేఖర్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పీటల మీద ఉన్న తన పెద్ద కొడుకు విక్రమ్ను గట్టిగా పట్టుకుని కిందకు లాగేశాడు. అందరూ చూస్తూ ఉండగానే మండపం వెనుక దాక్కున్న నలుగురు సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసులు విక్రమ్ చేతులకు బేడీలు వేశారు. ఆ దృశ్యం చూసి లాస్య గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనయ్యింది. కళ్ళ వెంట నీళ్లు సుడులు తిరిగాయి. బంధువులందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ అసలు ఏం జరుగుతుందో అర్థం కాక గుసగుసలాడడం మొదలుపెట్టారు. విక్రమ్ పోలీసుల వైపు కోపంగా చూస్తూ, నాన్న, కన్న కొడుకు పెళ్లిపీటల మీద ఉంటే పోలీసులను పిలుస్తావా అని అరిచాడు. రాజశేఖర్ కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నా ముఖంలో మాత్రం ఒక కఠినమైన నిశ్చయం కనిపించింది. ఆయన వెంటనే మండపం కింద నిలబడిన తన చిన్న కొడుకు అఖిల్ను పిలిచి వరుడి స్థానంలో కూర్చోమని ఆదేశించాడు. అఖిల్ నిర్ఘాంతపోతూ, నాన్న, నేను వదినను నా సొంత అక్కలా భావించాను, ఇదేలా సాధ్యం అంటూ నిలదీశాడు. నేను చెప్పింది చెయ్యి అఖిల్, ఇంకా పెళ్లి జరగలేదు, లేదంటే నా శవాన్ని చూస్తావు అంటూ రాజశేఖర్ తీవ్రమైన స్వరంతో హెచ్చరించాడు. తండ్రి మాటను జవదాటలేక మనసంతా బాధతో నిండిపోయిన అఖిల్ తలదించుకొని పెళ్లిపీటలపైకి ఎక్కాడు. పురోహితులు కూడా ఆ భయాందోళనల మధ్యే రాజశేఖర్ ఒత్తిడి తట్టుకోలేక మళ్ళీ మంత్రాలు చదవడం ప్రారంభించారు. లాస్య ఏడుస్తూ తన తండ్రి రఘురాం వైపు చూసింది. కానీ రఘురాం కూడా రాజశేఖర్ వ్యక్తిత్వంపై ఉన్న నమ్మకంతో మౌనంగా ఉండిపోయాడు. అలా నిమిషాల వ్యవధిలో అనుకున్న వరుడు మారిపోయి అఖిల్ చేతుల మీదుగా లాస్య మెడలో 3 ముళ్ళు పడ్డాయి. అక్షింతలు పడుతున్న ఆ మండపంలో పెళ్లి కళ లేదు. కేవలం ఒక నిశ్శబ్దపు శోకం మాత్రమే తాండవించింది. లాస్య కళ్ళల్లోని కన్నీళ్లు ముత్యాల్లా రాలిపోతూ ఉంటే తన జీవితాన్ని ఈ ఘోరకలి వైపు నెట్టిన మామగారి వైపు తను క్రోధంగా చూసింది. పెళ్లి తంతు ముగియగానే లాస్య పీటల మీద నుండి లేచి రాజశేఖర్ ముందుకు వచ్చి గట్టిగా నిలదీయడానికి సిద్ధమైంది. ఎందుకు మామగారు నా జీవితంతో ఇలా ఆడుకున్నారు అని లాస్య ఏడుస్తూ గొంతు పూడుకుపోతూ ఉండగా అడిగింది. మండపంలో ఉన్న బంధువులందరూ లాస్య చుట్టూ చేరి రాజశేఖర్ సమాధానం కోసం ఎదురు చూడసాగారు. రఘురాం కూడా ముందుకు వచ్చి, రాజశేఖర్ గారు, మిమ్మల్ని ఎంతో ఉత్తముడని నమ్మిన నా కూతుర్ని ఇచ్చాను, కానీ ఈ ద్రోహం ఏంటి అని ప్రశ్నించాడు. రాజశేఖర్ ఏమాత్రం చెలించకుండా లాస్య వైపు చూసి, కాలమే నీకు సమాధానం చెప్తుందమ్మా అని మౌనంగా ఉండిపోయాడు. నాకు ఆ కాలం చెప్పే సమాధానం వద్దు, ఇప్పుడే నిజం తెలియాలి అంటూ లాస్య తన పెళ్లి ఆభరణాలను తీసి కింద పడేయబోయింది. చిన్న కొడుకు అఖిల్ ఆమెను ఆపి, లాస్య, ప్లీజ్ శాంతించు. నాన్న ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక ఒక బలమైన కారణం ఉంటుంది అని సర్ది చెప్పబోయాడు. నువ్వు కూడా ఇందులో భాగస్వామివే అఖిల్, అందుకే అడగకుండానే పీటలు ఎక్కేవు అని లాస్య అతన్ని కూడా నిందించింది. రాజశేఖర్ తన పెద్ద కొడుకు విక్రమ్ను పోలీసులు జీపు ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటే ఆ వైపుగా ఒక్కసారి కూడా చూడలేదు. కన్న కొడుకు జైలుకు వెళ్తుంటే ఏ తండ్రైనా విలవిలలాడిపోతాడు. కానీ రాజశేఖర్ ముఖంలో వింతైన ప్రశాంతత ఉంది. ఈ గందరగోళం మధ్యే పెళ్లి ముగిసింది. బంధువులంతా రాజశేఖర్ ప్రవర్తనను తప్పుబడుతూ అక్కడి నుండి వెళ్లడం ప్రారంభించారు. రఘురాం మనస్తాపంతో అక్కడికక్కడే కూలబడిపోయాడు. లాస్య తన తండ్రిని పట్టుకుని ఏడ్చింది. నాన్న, నేను ఆ ఇంట్లోకి అడుగుపెట్టను, నన్ను నీతోనే తీసుకెళ్లిపో అని లాస్య తన తండ్రిని ప్రతిమాలింది. కానీ రాజశేఖర్ ముందుకు వచ్చి, రఘురాం గారు, మీ కూతుర్ని నా కోడలుగా కాదు, నా ఇంటి మహాలక్ష్మిగా తీసుకెళ్తున్నాను, నమ్మండి అన్నాడు. రఘురాం కళ్ళల్లో నీళ్లతో, మీ మాటకు కట్టుబడి నా కూతుర్ని మీ ఇంటికి పంపుతున్నాను, కానీ ఆమె ఏడిస్తే నా ప్రాణం పోతుంది అని అన్నాడు.
చివరకు ఎన్నో ఏడుపులు పెడబొబ్బల మధ్య లాస్య అప్పగింతల కార్యక్రమం ముగిసింది. కొత్త పెళ్లి కూతురుగా లాస్య సంతోషంతో కాకుండా ఒక బందీలా రాజశేఖర్ కారులో ఎక్కి కూర్చుంది. పక్కనే కూర్చున్న అఖిల్ ఆమె వైపు చూడడానికి కూడా భయపడుతూ కిటికీ బయటకు చూస్తూ ఉండిపోయాడు. కారు రాజశేఖర్ లగ్జరీ బంగళా వైపు ప్రయాణిస్తూ ఉంటే లాస్య మనసంతా విక్రమ్ ఎందుకు అరెస్ట్ అయ్యాడనే ప్రశ్న తొలిచేస్తుంది. విక్రమ్ ఏ తప్పు చేసి ఉండడని, రాజశేఖరే తన చిన్న కొడుకు అఖిల్పై ఉన్న పక్షపాతంతో ఈ నాటకం ఆడాడని ఆమె భావించింది. సమాజంలో పెద్ద పేరున్న రాజశేఖర్ తన ఆస్తి అంతా చిన్న కొడుకుకే దక్కాలనే కుట్రతోనే ఇలా చేశాడని లాస్య ఒక అంచనాకు వచ్చింది. ఇల్లు చేరగానే గృహప్రవేశం చేసేటప్పుడు కూడా లాస్య ముఖంలో ఎలాంటి ఆనందం లేదు. సంప్రదాయం ప్రకారం లోపలికి అడుగుపెట్టిన లాస్య నేరుగా రాజశేఖర్ గదివైపు నడిచింది. ఇప్పటికైనా నిజం చెప్పండి, నా జీవితాన్ని ఎందుకు బలిపశువును చేశారు అని ఆమె మళ్లీ నిలదీసింది. రాజశేఖర్ తన గది తలుపులు వేసుకుని ఒక రహస్యమైన డైరీ చేతిలో పట్టుకున్నాడు. ఆ సమయంలో లాస్య జీవితాన్ని మార్చేసి ఆమె మనసును వికలం చేసే ఒక పెద్ద సత్యం బయటకు రాబోతుంది. ఆ ఇంటి నుండి కారులో రాజశేఖర్ తన కోడల్ని తీసుకుని రాజశేఖర్ గారి పాత ఆఫీస్ బిల్డింగ్ దగ్గరికి వచ్చి ఆ కారు ఆగింది. లాస్య కారు దిగుతూనే ఎంతో ఆవేదనతో, నన్ను ఇక్కడికి ఎందుకు తెచ్చారు, అసలు మీ ఉద్దేశం ఏంటి అంటూ గట్టిగా అడిగింది. రాజశేఖర్ ఏమాత్రం మాట్లాడకుండా ఆమెను బిల్డింగ్ లోపల ఉన్న ఒక పెద్ద కాన్ఫరెన్స్ హాల్లోకి తీసుకెళ్లారు. ఆ హాల్ అంతా పెద్ద పెద్ద ఫైళ్లు, కంప్యూటర్ స్క్రీన్లతో ఒక పోలీస్ కంట్రోల్ రూమ్లా కనిపిస్తోంది. అఖిల్ ఒక కుర్చీ లాగి లాస్యను కూర్చోమని సైగ చేశాడు. కానీ ఆమె నిలబడే ఉండిపోయింది. నువ్వు నమ్మకద్రోహిని అనుకుంటున్నావమ్మా, కానీ నేను నీ కన్న తండ్రి ప్రాణాలను కాపాడాను అని రాజశేఖర్ గంభీరంగా చెప్పారు. లాస్య నమ్మలేనట్లు చూస్తూ, నా తండ్రిని కాపాడాడంట, అసలు నా తండ్రికి ఏమవుతుందని, నా జీవితాన్ని ఇలా ఎందుకు బలి చేశారు అని ప్రశ్నించింది. రాజశేఖర్ వెంటనే తన టేబుల్ మీద ఉన్న ఒక పెద్ద రిమోట్ నొక్కి ఎదురుగా ఉన్న పెద్ద ప్రొజెక్టర్ స్క్రీన్ను ఆన్ చేశారు. ఆ స్క్రీన్ మీద ఒక రహస్య ఆడియో మరియు వీడియో రికార్డింగ్ ప్లే అవ్వడం ప్రారంభమైంది. అందులో పెద్ద కొడుకు విక్రమ్ కొందరు గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి ఒక పాడుబడిన బిల్డింగ్లో కూర్చొని మాట్లాడుతున్నాడు. ఆ వీడియోలో విక్రమ్ మాట్లాడుతున్న ప్రతి మాట లాస్య చెవుల్లో శూలాల్లా గుచ్చుకున్నాయి. లాస్య తండ్రి రఘురాంకు 100 కోట్ల విలువైన పూర్వీకుల భూములు ఉన్నాయి. ఆమెను పెళ్లి చేసుకుంటే ఆ ఆస్తి అంతా నాదే అని విక్రమ్ క్రూరంగా నవ్వుతున్నాడు. అంతేకాదు, వివాహం ముగిసిన వెంటనే లాస్యకు మరియు ఆమె తండ్రికి ఒక ఫేక్ యాక్సిడెంట్ చేయించి చంపేయాలనే ప్లాన్ కూడా అందులో స్పష్టంగా ఉంది. ఆ భయంకరమైన కుట్ర వింటూ ఉంటే లాస్య కాళ్ళు వణికిపోయాయి. పక్కనే ఉన్న కుర్చీలో కూలబడింది. ఈ ఆధారాలన్నీ పెళ్లికి కరెక్ట్గా 2 రోజుల ముందే నాకు దొరికాయమ్మా, కానీ రాజశేఖర్ కన్నీళ్లతో చెప్పారు. కన్న కొడుకు ఇంతటి ద్రోహి అని తెలిసాక ఏ తండ్రైనా ఎలా తట్టుకోగలడు అని ఆయన రఘురాం వైపు చూస్తూ ఆవేదన చెందారు. రఘురాం కూడా ఆ వీడియో చూసి నిర్ఘాంతపోతూ, రాజశేఖర్ గారు, మా కోసం ఇంత పెద్ద నిజం దాచారా అని అడిగాడు. ముందే పెళ్లి ఆపేస్తే విక్రమ్ వెనుక ఉన్న కిరాతక ముఠా మిమ్మల్ని ఆ రోజే అంతమొందించేది అని రాజశేఖర్ వివరించారు. వాళ్ళ ప్లాన్ ప్రకారం పెళ్లి మండపంలోనే మిమ్మల్ని ముగించాలి అనుకున్నారు. అందుకే నేను పోలీసులతో కలిసి ఈ వ్యూహం రచించాను అని ఆయన చెప్పారు. నా పెద్ద కొడుకు నేరస్తుడైనా నా చిన్న కొడుకు అఖిల్ బంగారం లాంటివాడు. అందుకే వాడిని పెళ్లిపీటలపై కూర్చోబెట్టాను అని తండ్రి అన్నాడు. అఖిల్ ముందుకు వచ్చి, లాస్య, నీ ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసి నిన్ను రక్షించడానికే నేను ఈ నిర్ణయానికి ఒప్పుకున్నాను అని చెప్పాడు. ఆ మాటలు వింటూ ఉంటే లాస్యకు అఖిల్ మీద, రాజశేఖర్ మీద ఉన్న కోపమంతా ఒక్కసారిగా కరిగిపోయింది. సమాజంలో తన పరువు పోయినా పర్వాలేదు, ఒక అమాయక కుటుంబం ప్రాణాలు కాపాడాలని చూసిన ఆ తండ్రి హృదయం ఆమెను కదిలించింది. కానీ స్క్రీన్ మీద విక్రమ్ ముఠా తదుపరి ప్లాన్ గురించిన ఇంకొక భయంకరమైన ఫైల్ ఓపెన్ అయ్యింది. ఆ ఫైల్లో ఉన్న సమాచారం చూసి అఖిల్ మరియు రాజశేఖర్ ముఖాల్లో మళ్ళీ తీవ్రమైన ఆందోళన మొదలైంది. లాస్య కళ్ళల్లోని కోపం పోయి ఆ స్థానంలో విపరీతమైన భయం, ఆశ్చర్యం చోటు చేసుకున్నాయి. ఆ వీడియో ముగియగానే దాని కింద ఉన్న కొన్ని డాక్యుమెంట్లను లాస్య చదవడం ప్రారంభించింది. అవి ఇంటర్నేషనల్ డ్రగ్స్ మరియు డైమండ్ స్మగ్లింగ్ ముఠాతో విక్రమ్కు ఉన్న సంబంధాల తాలూకా పోలీస్ రిపోర్ట్లు. విక్రమ్ కేవలం ఒక వ్యాపారవేత్త కాదు, అతడు ఒక పెద్ద అండర్ వరల్డ్ నెట్వర్క్లో కీలక సభ్యుడని ఆ పేపర్లు స్పష్టం చేస్తున్నాయి. లాస్య నెమ్మదిగా గది తలుపు వైపు నడిచి తాళం తీయమని అఖిల్కు సైగ చేసింది. అఖిల్ తలుపు తీయగానే బయట హాల్లో సోఫాలో తలపట్టుకుని కూర్చొని ఏడుస్తున్న రాజశేఖర్ కనిపించాడు. లాస్య నడకలో ఇప్పుడు కోపం లేదు, ఒక తప్పు తెలుసుకున్న పశ్చాత్తాపం మాత్రమే ఉంది. ఆమె రాజశేఖర్ దగ్గరికి వెళ్ళి, మామగారు, ఇదంతా నిజమేనా, విక్రమ్ అంతటి ద్రోహ అని అడిగింది. రాజశేఖర్ కన్నీళ్లు తుడుచుకుంటూ లేచి, అవునమ్మా, వాడు నా కడుపున పుట్టిన పాపాత్ముడు అంటూ ఏడ్చాడు. ఈ విషయం మీకెప్పుడు తెలిసింది మామగారు అని లాస్య ఎంతో ఆతృతగా అడిగింది.
వివాహానికి కరెక్ట్‌గా 2 రోజుల ముందే వాడి ల్యాప్‌టాప్ చెక్ చేస్తూ ఉంటే ఈ ఆధారాలన్నీ దొరికాయి అని రాజశేఖర్ చెప్పాడు. మరి ఈ వేడుకను ముందే ఆపేయవచ్చును కదా! మండపంలో అంత రచ్చ ఎందుకు చేశారు? అని రఘురాం కూడా అక్కడికి వస్తూ అడిగాడు. రఘురాం కూడా నిజం తెలుసుకుని రాజశేఖర్ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. రాజశేఖర్ రఘురాం చేతులు పట్టుకొని ముందే ఆపేస్తే విక్రమ్ కిరాతక ముఠా మీ ఇద్దరిని ఆ రోజే చంపేసేది రఘురాం గారు అన్నాడు. వాళ్ళ ప్లాన్ ప్రకారం పెళ్లి మండపంలోనే మిమ్మల్ని ముగించాలి అనుకున్నారు. అందుకే నేను పోలీసులతో కలిసి వ్యూహం రచించాను అని రాజశేఖర్ వివరించాడు.